The question is that the following motion moved by Sri Janga Krishnamurthy is before the House, that an address be presented to the Governor as follows: that the members of Andhra Pradesh Legislative Council assembled in the 38th session are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the Legislative Council on 25/2021. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. Reply by Finance Minister on the budget. అధ్యక్ష, ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ సభ జరుపుకోవడము గౌరవ సభ్యులందరికీ కూడా తెలిసిన విషయమే. దాదాపు కౌన్సిల్లో వయసులో కానీ మేధస్సులో కానీ మరి సబ్జెక్ట్ మీద అవగాహన కానీ సమయం కేటాయించడం కానీ లోవర్ హౌస్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈరోజు ఒకటే రోజు కావున వివిధ బిజినెస్ అక్కడ ఉండడం వలన ప్రత్యక్షంగా నేను ఇక్కడ ఉండలేకపోయాను అధ్యక్ష. గౌరవ హోంశాఖ మంత్రివర్యులు కౌన్సిల్లో బడ్జెట్ ప్రజెంట్ చేయడం జరిగింది. గౌరవ సభ్యులు ఇక్కడ శ్రీ సోమవీర్రాజు గారు, శ్రీ వెంకట్రావు గారు, శ్రీ నరసింహారెడ్డి గారు, శ్రీ మాధవ్ గారు, శ్రీ లక్ష్మణరావు గారు, శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు, శ్రీ జంగా కృష్ణమూర్తి గారు ఇక్కడ గవర్నర్ గారి సందేశము మీద ఉన్న తీర్మానానికి, అదేవిధంగా బడ్జెట్ పట్ల ఉన్న కొద్దిగా సమయంలో కొద్దిగా అధ్యయనం చేసి, ఎందుకంటే చాలా తక్కువ సమయం కాబట్టి బడ్జెట్ ఫిగర్స్ అనేది అధ్యయనానికి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి చేసి తెలియపరచడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని అంశాల మేరకు సమాధానము నేను మీ అనుమతితో ఇస్తాను అధ్యక్ష. గవర్నర్ గారి సందేశం మీద గౌరవ మంత్రివర్యులు శ్రీ పేర్ని నాని గారు ఇప్పుడే మరి సమాధానం ఇవ్వడం జరిగింది. మరి ఆర్థిక వ్యవస్థ మీద ముఖ్యంగా డెట్, రాష్ట్ర అప్పు మీద మరి ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. అయితే ఇక్కడ వాస్తవాలు 2018-19 నుంచి అంటే 3 సంవత్సరాలు తీసుకున్నట్లయితే కొద్దిగా మనకు అవగాహన కలుగుతుంది అధ్యక్ష. 2018-19 అకౌంట్స్ యాక్చువల్ అకౌంట్స్ అధ్యక్ష, అంటే ఫైనలైజ్డ్ అకౌంట్స్ 38,251 కోటి బారోయింగ్స్ అధ్యక్ష. మరి 2019-20 రివైజ్డ్ అకౌంట్స్ ఇంచుమించు యాక్చువల్ అకౌంట్స్లో సమానంగా ఉంటుంది కాబట్టి అక్కడ 51,687 కోట్లు కనపడతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా 2020-21 చూసినట్లయితే దాదాపు 54,369 కోట్ల అధ్యక్ష ఫిజికల్ డెఫిసిట్. అయితే ఇది సహజంగా అధ్యక్ష ఎప్పుడు కూడా ఫిజికల్ పారామీటర్స్ చూసినప్పుడు, ఎందుకంటే అప్పు అనేది ప్రతి రాష్ట్రానికి కూడా ఏ మేరకు అప్పు తీసుకోవచ్చు అనేది డిఫైన్డ్ బై FRBM యాక్ట్ అధ్యక్ష. అయితే మన స్థూల ఉత్పత్తి ఏదైతే ఉంటుందో స్థూల ఉత్పత్తి మీద మన అప్పు ఒక నిష్పత్తిగా తీసుకునేది ఒక ఇండికేటర్గా వస్తుందన్నమాట అధ్యక్ష. అందుకని ఎప్పుడు కూడా ఫిగర్స్ కంటే కూడా యాక్చువల్గా అప్పు ఎంత చేసినామనే దానికి కూడా రెవెన్యూ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ GSDP అండ్ ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ GSDP అనేది ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ డెట్ దట్ హెస్ బీన్ మేడ్ అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసినట్లయితే దాదాపు అధ్యక్ష
2018-19 రెవెన్యూ డెఫిసిట్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి చూసినట్లయితే 1.51, ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి 3.86% అధ్యక్ష. అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి 28% అధ్యక్ష. 2019-20కి వచ్చేటప్పటికి అధ్యక్ష 2.47 రెవెన్యూ డెఫిసిట్, 3.75 ఫిజికల్ డెఫిసిట్, 28 అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్. కాబట్టి మనం ఈ గమనించినట్లయితే అధ్యక్ష దాదాపు 2018-19 పోల్చుకున్నట్లయితే ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి అప్పుడు 3.86 ఉండగా 2019-20 రివైజ్డ్ ఎస్టిమేట్స్కి వచ్చేటప్పటికి 3.75 అవ్వడం జరిగింది అధ్యక్ష. అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ 28 ఉండేది, అదేవిధంగా 28 మెయింటైన్ అవుతూ ఉంది అధ్యక్ష. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. 2020-21 అధ్యక్ష ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి 54,369 కోట్లు ఉండగా ఇది ఇంచుమించు 3.54% ఉండగా మరి 5.51 వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్ అయింది అధ్యక్ష. అయితే ఎందుకు ఈ సమయంలో 3 దాటింది అనేది ఒక ప్రశ్న అధ్యక్ష. ఒక్కసారి మనము కేంద్ర బడ్జెట్ కూడా చూద్దాం అధ్యక్ష. కేంద్ర బడ్జెట్ వాళ్ళ ఫిగర్స్ ఒకవేళ కంపేర్ చేసినట్లయితే అధ్యక్ష రెవెన్యూ డెఫిసిట్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి యాక్చువల్స్ 19-20 యాక్చువల్ అకౌంట్స్ ఫైనలైజ్డ్ అకౌంట్స్ అధ్యక్ష రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసి 3.3% ఉండగా ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి 4.6% ఉంది అధ్యక్ష. అదేవిధంగా రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ 2020-21 చూసినట్లయితే 7.5% రెవెన్యూ డెఫిసిట్, 9.5% ఫిజికల్ డెఫిసిట్. అదేవిధంగా బడ్జెటెడ్ ఫిగర్స్ చూసినట్లయితే 5.1, 6 అంటే కేంద్రము కూడా ఈ పరిస్థితుల్లో మనకంటే కూడా చాలా ఎక్కువగా ఉంది. వాస్తవానికి అధ్యక్ష ఎప్పుడు కూడా రాష్ట్రానికి రిసోర్సెస్ మొబిలైజ్ చేసే శక్తి అదేవిధంగా సామర్థ్యము చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష. కేంద్రానికి వివిధ ఎన్నో పద్ధతుల ద్వారా చేయొచ్చు, లాస్ట్కు చివరకు ఏది లేదంటే మనీ ప్రింటింగ్, కరెన్సీ ప్రింటింగ్ కూడా పోవచ్చు అధ్యక్ష. అఫ్కోర్స్ దాని ఎఫెక్ట్ ఆన్ ఇన్ఫ్లేషన్ అదర్ థింగ్స్ ఉండగా అయితే రాష్ట్రానికి కేవలం మనకు ప్యూర్లీ ఒక పెట్రోలియం మీద ఉండే పన్ను, ఎక్సైజ్ మీద ఉండే పన్ను, మిగతావన్నీ చిన్న పన్నులు అధ్యక్ష. ఏది ట్రాన్స్పోర్ట్ మీద, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మీద, మరి ఫారెస్ట్రీ మీద వచ్చేది చాలా తక్కువ శాతం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష. ట్యాక్స్ రెవెన్యూస్లో ఉండేదా వాటిల్లో మనకు మెయిన్లీ పెట్రోలియం అండ్ ఎక్సైజ్ వస్తుంది. టు అ స్మాల్ ఎక్స్టెంట్ మనకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ మీద వస్తుంది అధ్యక్ష. కాబట్టి ఈ పర్టికులర్ పీరియడ్లో ఎందుకు మనది పెరిగింది, మనకంటే కూడా ఎక్కువ కేంద్రం ఎందుకు పెరిగింది అనేది చూసినట్లయితే ఇది కేవలం ఒకటే కారణం అధ్యక్ష, కోవిడ్. ఈరోజు కేంద్రం గమనించినట్లయితే అధ్యక్ష ఏకంగా రివైజ్డ్ అకౌంట్స్ ఆఫ్ 2021 9.5% పోయింది అధ్యక్ష, 9.5. అదే మన రాష్ట్రం సంబంధించినట్లయితే 5.5. మనం 5.5% మన ఫిజికల్ డెఫిసిట్ వర్సెస్ జిఎస్డిపి 5.5% మనం ఉంటే 3 ఉండాల్సినది 5.5కు మనం ఉంటే కేంద్రము 9.5లో ఉంది అధ్యక్ష.
అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ మనం గమనించినట్లయితే అధ్యక్ష, మనము 3.5% ఉంటే కేంద్రము 7.5% ఉంది అధ్యక్ష. అండ్ వాళ్ళు కేంద్రము తీసుకుని, నేను ఎందుకు కేంద్రం అని అంటున్నానంటే అధ్యక్ష, రాష్ట్రం కంపేర్ చేసుకోవాలంటే మనము పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకోవాలి, కేంద్రాంతో కంపేర్ చేసుకోవాలి. పక్క రాష్ట్రాలు స్టేట్ స్పెసిఫిక్ ఉంటుంది కాబట్టి ఈచ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకమైన వనరులు కానీ ప్రత్యేకమైన పరిస్థితులు కానీ ఉంటాయి. ఉదాహరణకు మనము చిన్న రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలతో కంపేర్ చేస్తే బెటర్ ఉంటాం అధ్యక్ష. పెద్ద రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో కంపేర్ చేస్తే మనం తక్కువ ఉంటాయి. కాబట్టి ఒక జనరల్ ఇండికేటర్గా 29 రాష్ట్రాలు కలిసిన కేంద్రంతో కంపేర్ చేసుకుంటే మనకు ఒక సమానమైన మరి కంపారిజన్ వస్తుందనే ఉద్దేశంతో నేను ఈరోజు కేంద్రంతో కంపేర్ చేస్తున్నాను అధ్యక్ష. కేంద్రంతో కంపేర్ చేసినట్లయితే బారోయింగ్స్ అధ్యక్ష, కేంద్రం చేసిన అప్పులు 2019-20 యాక్చువల్స్ 9,33,651 కోటి అయితే 2021కి బడ్జెట్ చేసినది 7,96,337 కోట్లు అయితే వాస్తవానికి చేసిన అప్పు ఎంత అధ్యక్ష? చేసిన అప్పు వచ్చేసి 18,48,600, అంటే ఇంచుమించు 3 అంతలు. ఎందుకు అధ్యక్ష ఆ సమయంలో ఎందుకంటే కోవిడ్ వలన అధ్యక్ష. కాబట్టి కేంద్రానికైనా కోవిడే కారణము, రాష్ట్రానికైనా కోవిడే కారణము. కేంద్రానికి శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉన్నా మనకంటే 2 అంతలు 3 అంతలు వాళ్ళు అప్పు చేయడం జరిగింది. రాష్ట్రానికి శక్తి సామర్థ్యాలు తక్కువ ఉన్నా వాళ్ళల్లో అర్థం కంటే కూడా తక్కువ చేయడం జరిగింది అనేది ఈ ఫిగర్స్ తెలియజేస్తూ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకవేళ గత 3 సంవత్సరాలుగా ఎంత పెరిగింది అప్పు అని చెప్పి CAGR అధ్యక్ష, అంటే CAGR కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అంటే సంవత్సరం మీద సంవత్సరం ఎంత పెరిగిందని చూసినట్లయితే అధ్యక్ష, ఇంతకుముందు 2014 నుంచి 2019 వరకు అధ్యక్ష 5 సంవత్సరాలు చూసినట్లయితే కేంద్రము 8.44% పెరగా అప్పటి రాష్ట్రం అధ్యక్ష, ఎందుకంటే ఇక్కడ గౌరవ సభ్యులు ప్రతిపక్షంకు సంబంధించిన గౌరవ సభ్యులు లేరు అధ్యక్ష, వాళ్ళు ఉండింటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా నీట్గా అర్థమవుతుంది కాబట్టి అధ్యక్ష. పైగా మా కౌంటర్ పార్ట్ లేరు అధ్యక్ష. అయితే అప్పట్లో 2014 నుంచి 19 5 సంవత్సరాల కాలపరిమితి చూసినట్లయితే కేంద్రము అప్పు 8.44%, అంటే ప్రతి సంవత్సరం 8.44% పెరిగిందంటే ఈ సంవత్సరం 1,00,000 కోట్లు ఉంటే వచ్చే సంవత్సరం 1,08,044, వచ్చే సంవత్సరం 1,08,044 మీద మళ్ళీ 8.44, మళ్ళీ 3వ సంవత్సరము 1,17,000 మీద 8.44. అట్లా చూస్తే రాష్ట్రం ఎంత పెరిగింది అధ్యక్ష? అప్పట్లో 2014 నుంచి 15 18.36% పెరిగింది, అంటే మోర్ దెన్ డబుల్. అదేవిధంగా ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు చేశారంటే చేసినాం అధ్యక్ష, చేసినాము. వీలైనంత వరకు పరిమితిలోనే చేసినాము. కోవిడ్ వలన కొద్దిగా పరిమితి దాటి కూడా చేసి ఉండొచ్చు అధ్యక్ష, నేను కాదనడం లేదు కొద్దిగా. కానీ ఆ కొద్దిగా ఎంత కేంద్రాంతో కంపేర్ చేసినట్లయితే అర్థం కంటే కూడా తక్కువ ఉన్నాము. పోయిన 5 సంవత్సరాలు 2014-19 వరకు చూసినట్లయితే ఏ కోవిడ్ లేకుండా పుష్కలంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకంటే తక్కువనే చేసినాం అధ్యక్ష. గమనించండి, 2019-20 పీరియడ్ చూసినట్లయితే కేంద్రము 15.26% CAGRలో, అంటే ప్రతి సంవత్సరము ఈ 2019 నుంచి 21 15.26% పెరిగితే మన రాష్ట్రం 16% పెరిగిందంటే సరి సమానంగా ఆల్మోస్ట్ కేంద్రంతో పాటు పెరిగింది అధ్యక్ష. కాబట్టి దీనివల్ల మనం గమనించినట్లయితే అధ్యక్ష, డెట్ స్టాటిస్టిక్స్ కూడా చూస్తే అధ్యక్ష, ఈరోజు 2020-21 కేంద్రము ఫిజికల్ డెఫిసిట్ 9.5 అధ్యక్ష, 2021-22 ఇప్పుడు గమనించినట్లయితే కూడా 6.8% అధ్యక్ష. 6.8% ఫిజికల్ డెఫిసిట్ టు GSDP రేషియో చూసినట్లయితే ఈలోపు 15వ ఆర్థిక సంఘము మనకు కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ రికమెండేషన్స్ గమనించినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 21 అంటే 2021-22 కాను అప్పర్ లిమిట్ 4.5%, లోవర్ లిమిట్ 3 లోవర్ లిమిట్ అనేది మనకు తెలిసిండేది అధ్యక్ష. FRBM స్టాండర్డ్ లిమిట్ 3 అయితే అప్పర్ లిమిట్ 4.5% అయితే మన బడ్జెట్లో అధ్యక్ష 21-22 మన బడ్జెట్లో ద ఫిజికల్ డెఫిసిట్ విల్ బి 3.49. మనం ఇచ్చిన అంచనాలు 3.49 అధ్యక్ష. అంటే దట్ మీన్స్ వీఆర్ వెల్ విత్ ఇన్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద 15th ఫైనాన్స్ కమిషన్ అనేది ఇక్కడ కనపడుతుంది అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష, సో దిస్ ఆన్సర్స్ డెట్. నెక్స్ట్ కమ్స్ రెవెన్యూస్ అధ్యక్ష. రెవెన్యూస్ అనేది రెవెన్యూస్ చూసినట్లయితే అధ్యక్ష,
2019-20 2018-19 యాక్చువల్స్ చూసినట్లయితే అధ్యక్ష స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 58,107 కోట్లు. 2019-20 రివైజ్డ్ ఎస్టిమేట్స్ అధ్యక్ష ఇంచుమించు రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఇంచుమించు కరెక్ట్గా ఉంటాయి అధ్యక్ష 57,447 అంటే దాదాపు అప్పుడు 58, 57 ఇంచుమించు ఒక 500 కోట్లు ఇటువట్లో బ్యాలెన్స్ అయింది అధ్యక్ష. ఆ తర్వాత స్టేట్స్ టోటల్ రెవెన్యూ రిసీట్స్ చూసినట్లయితే అధ్యక్ష ఎందుకంటే స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 4 చూస్తే అధ్యక్ష సులభంగా ఉంటుంది కాబట్టి 1,14,671 కోటి 2018-19 అయితే 2019-20 రివైజ్డ్ ఎస్టిమేట్స్ 1,10,800 అంటే ఒక 3,000 కోట్లు తక్కువ ఉంది అధ్యక్ష. అయితే 2020-21 చూసినట్లయితే అధ్యక్ష 1,18,063 అంటే ఇంచుమించు 2019-20కి 20-21కి చూసినట్లయితే అధ్యక్ష దాదాపు కొద్దిగా ఇటువట్లో బ్యాలెన్స్ అయింది అధ్యక్ష. అయితే ఈ పరిస్థితుల్లో కూడా మనకు రెవెన్యూస్ అనేది ఏవైతే ఉంటాయో మామూలుగా 14-15% పెరగాల్సినది ఈ కోవిడ్ వలన ఈ సంవత్సరంలో ఇంచుమించు స్టాండర్డ్గా అదే రేట్ ఉంది కానీ పడిపోలేదు అధ్యక్ష. మనం వేరే ఎన్నో రాష్ట్రాలు కంపేర్ చేసినట్లయితే మిగతా రాష్ట్రాల్లో ఇంకా చాలా వరకు కూడా పడినాయి అధ్యక్ష. మరి మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోగలిగినామంటే దానికి కారణం వచ్చేసి మన రాష్ట్రంలో దాదాపు 30% మన కాంట్రిబ్యూషన్ టు జిఎస్డిపి అగ్రికల్చర్ సెక్టర్ ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వము గత 2020-21 కోవిడ్ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వము అగ్రికల్చర్ యాక్టివిటీని ఎటువంటి ఎక్కువ ఇబ్బంది లేకుండా కంటిన్యూ చేయనిచ్చినారు కాబట్టి జాగ్రత్తలన్నీ తీసుకున్నారు కాబట్టి మనకు ఏదైతే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఉందో అంటే ప్రతి ఒక్కరు పేదవానికి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫ్యూజన్ ఆఫ్ మనీ జరిగిందో ఏదో ఒక రకంగా అది సహాయపడిందని చెప్పి అది మనం చెప్పుకోవడం కాదు అధ్యక్ష. ఈ మధ్య కాలంలో వరల్డ్ బ్యాంక్ బృందం ఏదైతే వచ్చిందో వాళ్ళు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి సాక్షాత్ వాళ్ళు మరి కంపేర్ చేసి చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. మీకోసం ఒక్కసారి ఆ డీటెయిల్స్ కూడా మీ అనుమతితో మీకు తెలియపరుస్తాను అధ్యక్ష. మీ అనుమతితో అధ్యక్ష గౌరవ సభ్యులు సోమవీర్ రాజు గారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885551. మాధవ్ గారు, ఇది మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పట్ల వరల్డ్ బ్యాంక్ బృందం ఏదైతే ఇక్కడ విజిట్ చేస్తున్నారో వాళ్ళు చెప్పిండేది కోవిడ్ సమయంలో సంక్షేమ పథకాలతో ఆదుకున్న ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే బెస్ట్. ప్రపంచ బ్యాంకు నివేదికల్లో వెల్లడి. గ్రామీణ ప్రజల ఆహార భద్రతకు డోకా లేకుండా చర్యలు. లాక్డౌన్ సమయంలోనూ నేరుగా నగదు బదిలీ భారీగా లబ్ధి. గత మే నెలలో 75% గ్రామీణులకు సర్కారు హాయం. ఉపాధి హామీ కింద అత్యధిక మందికి పని కల్పించిన రాష్ట్రం. కోవిడ్ పట్ల అవగాహన, నివారణ చర్యలను ముందంజ. దేశంలో మరి ఏ ఇతర రాష్ట్రంలో ఇంత స్థాయిలో సాయం అందలేదు. ఇవన్నీ కూడా అధ్యక్ష ఇది మనం చెప్పుకునేది కాదు అధ్యక్ష. ఇదంతా కూడా వరల్డ్ బ్యాంక్ బృందం విజిట్ చేసినప్పుడు చేసి వాళ్ళు చాలా తృప్తి పడి మన ఎడ్యుకేషన్ సిస్టము, హెల్త్ కేర్ సిస్టము మెరుగుపరిచేదానికి వాళ్ళు సపరేట్గా మనకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇస్తూ ఉన్నారని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియపరుస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడే మన గౌరవ సభ్యులు లక్ష్మణ్ గారు వాళ్ళు అడగడం జరిగింది అధ్యక్ష. ఈ రిగార్డింగ్ సిపిఎస్ అండ్ మన ఇది అధ్యక్ష పిఆర్సి. ఇది వాస్తవానికి అధ్యక్ష పిఆర్సి రిపోర్ట్ రావడం జరిగింది. ఇట్ ఈస్ అండర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అధ్యక్ష. అదేవిధంగా మన సిపిఎస్ విధానం కూడా అధ్యక్ష
చీఫ్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ, సెక్రటరీ సర్వీసెస్ జిఏడి, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారు కన్వీనర్గా GOMS నంబర్ 22 డేటెడ్ 1/4/21 ద్వారా మరి ఈ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే మరొకసారి కూడా నేను అందరు కూడా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష, ఇప్పుడుండే పరిస్థితుల్లో, ఈ కోవిడ్ పరిస్థితుల్లో వాస్తవానికి ఒకవైపు మనకు ఆర్థిక సంక్షోభము, రెండో వైపు యాక్చువల్గా ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరూ మీకు తెలుసు అధ్యక్ష, ఎంతమంది ఎంత రిస్క్తో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ, రాజకీయ నాయకులందరూ, ప్రజాప్రతినిధులందరూ, ఫ్రంట్ లైన్ వర్కర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అంటే జనాభాలో ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించు పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ దెర్ ఈజ్ సమ్ కన్సిడరేషన్కు కొద్దిగా టైం ఉంది అధ్యక్ష. దేర్ఫోర్ ఒకసారి అందరు గౌరవ సభ్యులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను, ఈ పరిస్థితుల్లో కొంత ఫస్ట్ మనం మెరుగుపడి కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇటువంటి విషయాలన్నీ మనం టేకప్ చేయొచ్చు. అంతవరకు మాత్రం దయచేసి కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి అధ్యక్ష మీరు ఇచ్చిన అవకాశానికి ఇంకొక ఇష్యూ ఉంది అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు సోమవీర్ రాజు గారు రిగార్డింగ్ వాలంటీర్స్ చెప్పడం జరిగింది అధ్యక్ష. 3,000 కోట్లు ఇంటూ 12 36,000 కోట్లు అని చెప్పినట్లు కరెక్ట్? 300 కోట్లు ఇంటూ 12 3,600 కోట్లు, అది ఆ విధంగా లేదు అధ్యక్ష. ఒరిజినల్ యాక్చువల్ ఫిగర్స్ వచ్చేసి 120 కోట్లు ఇంటూ 12 1,440 కోట్లు. ఎందుకంటే 2,40,000 మంది ఇంటూ 5,000 రూపాయలు వచ్చేసి మనకు దాదాపు 120 కోట్లు. 2,40,000 మంది ఇంటూ 5,000 రూపాయలు 120 కోట్లు, 120 కోట్లు ఇంటూ 12 వచ్చేసి 1,440 కోట్ల అధ్యక్ష. అయితే కరెక్ట్ ఒక దాన్ని ఒకవైపు నుంచి చూసినట్లయితే అధ్యక్ష శాశ్వతంగా ఏమైనా చేయొచ్చు కదా అని, ఇంకొక వైపు చూసినట్లయితే అధ్యక్ష మనం 2,40,000 మంది యువకులకు ఏదో ఒకటి జీవితంలో ఒక ఇంటర్న్షిప్ అనుకోండి అధ్యక్ష, ఎందుకంటే అది ఆన్రోరియం ఇంటర్న్షిప్ కాబట్టి ఆ ఇంటర్న్షిప్ ద్వారా ఎంతో కొంతమంది అనుభవం ద్వారా వేరే వేరే ఉద్యోగాలు చేస్తారు. ఈలోపు వాళ్లకు ఒక అవగాహన కలిగించేదే కాకుండా ఈ గత సంవత్సరం రోజు చూసినట్లయితే దాదాపు చాలా వరకు ఎన్నో బాధ్యతలు, ముఖ్యంగా కోవిడ్ బాధ్యతలు కూడా యువకులు కాబట్టి ఉత్సాహంగా చేసిన మాట కూడా ఒకసారి గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష. నమస్తే. Now I request the Finance Minister to present the supplementary estimates of expenditure for 2020-21. Supplementary estimates. Presented Adhyaksha. I request the Minister for Finance and Planning to move the motion for taking into consideration of Andhra Pradesh appropriation vote on account bill 2021. Adhyaksha, I request to take into consideration the Andhra Pradesh appropriation vote on account appropriation bill 2021. Motion moved. The question is that the Andhra Pradesh appropriation vote on account bill 2021 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is considered. I shall now put the clauses to the vote. There are no amendments to clause 224, clause 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for the clause 224, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The clause 224, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Finance and Planning to move the motion for passing the bill. Chairman sir, I request to pass the bill. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is passed. I request the Minister for Finance to move the motion for taking into consideration of the Andhra Pradesh appropriation bill 2021.
Number 2 bill. Chairman sir, I beg to move that the Andhra Pradesh appropriation number 2 bill 2021 be taken into consideration. The question is that Andhra Pradesh appropriation number 2 bill 2021 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clause 2 to 4, schedule clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 to 4, schedule clause 1, enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The clause 2 to 4, schedule clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Finance to move the motion for passing the bill. Chairman sir, I beg to move that the Andhra Pradesh appropriation number 2 bill 2021 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is passed. I request the Minister for Finance to move the motion for taking into consideration of the Andhra Pradesh appropriation bill number 3, 2021. Honorable Chairman sir, I beg to move that the Andhra Pradesh appropriation number 3 bill 2021 be taken into consideration. The question is that the Andhra Pradesh appropriation bill number 3, 2021 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clause 2 and 3, schedule, clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for the clause 2 and 3, schedule, clause 1, enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 to 3, schedule, clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Finance Minister to move the motion for passing the bill. Chairman sir, I beg to move that the Andhra Pradesh appropriation number 3 bill 2021 be passed. The question is, the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill passed. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.